ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ గుంటూరు ఏసీ కాలేజ్లో కొనసాగుతోంది. 29 టేబుల్స్ ద్వారా 3 షిఫ్ట్స్లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి మొదటి ప్రాధాన్యత అలాగే రెండో ప్రాధాన్యత ఇవన్నీ కూడా కొలిక్కొచ్చే దానికి సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి కానీ అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కానీ సో ఒకే పందాలో మనం చూస్తున్నాం. దాదాపు 70 మంది అభ్యర్థులు ఇక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థులు పోటీ పడుతుండగా 3 స్థానాలకు గాను ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ గుంటూరు ఏసీ కాలేజ్లో కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మామూలుగా మన సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉండే పరిస్థితి కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఉదయం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ముందుగా ఒక సెట్ ఆఫ్ ఓట్లని మొత్తం లెక్కిస్తారు. ముందుగా వాటిని అన్నింటినీ కూడా డిస్క్వాలిఫై అంటే క్వాలిఫై అయిన ఓట్లు అలాగే పోల్ అవని ఓట్లు వాటిని వేరుగా చేసి ఆ తర్వాత కౌంటింగ్లో 10,000 చొప్పున వాటిని కౌంట్ చేసి ఒక్కొక్క బాక్స్లో ఉంచడం జరుగుతుంది. తద్వారా టోటల్గా కౌంట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది అనేది కూడా వినిపిస్తోంది. అయితే లక్షల సంఖ్యలో ఓట్లున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి తొందరగానే ఆ ఫలితాలు వెలువడతాయి అనేది కూడా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం తెలుస్తోంది. మరోవైపు రాజకీయ పరంగా చూస్తే లోకేష్ లెక్కల ప్రకారం ఎవరు ఎమ్మెల్సీ అవుతారు అనేది ఒక ఖచ్చితమైన క్లారిటీ లేకుండా ఉన్న పరిస్థితి చాలామంది కూడా అదే మీమాంసలో ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. రైట్, ఒకసారి వెళ్దాం. సో గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, నా మాట వినిపిస్తోందా? సో కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? వాట్ ఆర్ ద ఇన్పుట్స్? దాదాపు 2 గంటలు అయింది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యి. అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీని తర్వాత ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో ఆ బాక్సులకు సంబంధించిన కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లో ఆ బ్యాలెట్లో ఉన్న పోస్టల్ పేపర్ ఏదైతే ఉందో అవన్నీ పెద్ద బౌల్లో పోస్తారు, పెద్ద డ్రమ్లో పోస్తారు. పోసిన దగ్గర నుంచి 50 ఒక బండిల్గా 50 బ్యాలెట్ పేపర్లు ఒక బండిల్గా చేసి పూర్తి స్థాయిలో అక్కడ ఒక్కొక్క టేబుల్కు 1000 పంపిణీ చేస్తారు. దాని తర్వాత ఏవైతే చెల్లుబాటు అయినవి ఒకటి, చెల్లుబాటు కాని ఓట్లను గ్రేడ్ చేస్తారు. దానికి సంబంధించి మళ్ళీ 50గా ఒక 50 బ్యాలెట్ పేపర్లు ఒక బండిల్గా చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత మొత్తం 28 టేబుల్స్ వేశారు. ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్లు పంపిణీ చేస్తారు. మొత్తం 17 రౌండ్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తిగా ఈ ప్రక్రియ అంతా కొనసాగేటప్పటికి చాలా లేటు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు అర్ధరాత్రి సమయం పట్టే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి ప్రధాన పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత బ్యాలెట్ పేపర్లు అంతా ఒక దాంట్లో వేసి వాటిని కట్టలు కట్టి మళ్ళీ లెక్కించదగిన ఓట్లన్నీ లేకపోతే కౌంట్ ఆ ఓట్లన్నీ పూర్తిగా అదంతా ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేటప్పటికి దాదాపు అర్ధరాత్రి పట్టే సమయం అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. లోపలైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఓకే, రైట్ అశోక్.